100 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ కథ ఇది. భక్తిపరులైన సత్యం గారు, భద్రమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి సూరమ్మ, రెండవ అమ్మాయి వెంకమ్మ, మూడవ అమ్మాయి రాజమ్మ, నాలుగవ అమ్మాయి లక్ష్మమ్మ. ఇద్దరు కొడుకులు రామయ్య, రంగయ్య. పెద్దమ్మాయి పెళ్లి అయింది. కలిగిన వారు అవ్వడం వల్ల కట్న కానుకలతో సారె, చీర, నగలతో వైభవంగా అత్తవారింటికి వెళ్తుంది సూరమ్మ. మిగిలిన ముగ్గురికి ఒక్కొక్కరికి ఏడాది తేడాతో వివాహాలు జరిపిస్తారు. సూరమ్మకి ఇద్దరు అమ్మాయిలు పుట్టాక జబ్బు చేసి మరణించింది. పెద్ద కూతురు మరణంతో సత్యం గారు, భద్రమ్మ గారు కుంగిపోతారు. పద్ధతి ప్రకారం సూరమ్మ అత్తవారింటికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సూరమ్మకి పుట్టిన ఇద్దరి ఆడపిల్లలను వాళ్ళింటికి తీసుకుని వెళ్తారు. పెద్ద మనవరాలు సరస్వతి, రెండవ మనవరాలు పార్వతి. చిన్న చిన్న పిల్లలు, తల్లి లేని పిల్లలని చాలా గారంగా పెంచుతారు. కోరికలు తీరకుండా చనిపోయిన సూరమ్మ ప్రేతాత్మగా మారిపోయింది. కూతురు చనిపోయిందని సత్యం గారిని, భద్రమ్మ గారిని పరామర్శకి వచ్చిన వాళ్ళని పీడించేది. రాత్రయ్యేసరికి వాళ్ళింట్లో నరకం చూపించేది. వాళ్ళ పిల్లలకి తన పేరు పెట్టుకోమని వెంటాడేది. సూరమ్మ ఆత్మ చెల్లెళ్ళ పిల్లలకి తన పేరు పెట్టుకోకపోతే ఊరుకునేది కాదు. ఒకసారి అల్లరి చేస్తున్న సూరమ్మ కూతుర్ని మందలించారు. వెంటనే సూరమ్మ ఆత్మ చెలరేగిపోయింది. ఇంటి దూలం మీద కూర్చొని ఇల్లంతా చెత్త బురద వేసింది. దేవుడి పూజకని కోసిన పువ్వులని చెల్లాచెదురు చేసింది. కూతురు చనిపోయిందని పుట్టెడు బాధతో ఉన్న ఆ తల్లిదండ్రులకు ప్రేతాత్మ అయ్యి ఏడిపిస్తున్నందుకు మరింత బాధ ఎక్కువ అయింది. తన పిల్లలకు స్నానం చేయించకపోయినా, జడలు వెయ్యకపోయినా ఇంట్లో వాళ్ళని పీడించేది. ఇంట్లో దేవుని పూజ చెయ్యనిచ్చేది కాదు. ఉడికే అన్నంలో మట్టి వేసేది. కాచే పాలల్లో ఉప్పు వేసేది. ఉడికే కూరల్లో కారం వేసేది. మండే పొయ్యిలో మిరపకాయలు వేసేది. ఆ మిరపకాయల ఘాటు 4 వీధులకి గొట్రు వచ్చేది. అందరూ ఇబ్బంది పడేవారు. అది చిన్న గ్రామం అవడం వలన అందరూ భయంతో వణికిపోయేవారు. ఆ ఊరికి చుట్టాలు రావాలన్నా భయపడేవారు. ఒకరోజు ఆ ఊరు గురించి తెలియని అవతల వీధిలోని బంధువులు ఆ ఊరికి బయలుదేరారు. అప్పట్లో బస్ సౌకర్యాలు లేవు. ఎడ్లబండి మీద ప్రయాణం. మట్టి రోడ్ల మీద ఎద్దులు నెమ్మదిగా నడవడం వలన ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. దారికి ఇరువైపులా చెట్లు, డొంకలు, జనసంచారం లేదు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. పగలంతా మేతకు వెళ్ళిన పక్షులు గూళ్ళకి చేరుతున్నాయి. నెమ్మదిగా బండి కదులుతుంది. చీకటి దట్టంగా వ్యాపించింది. బండివాడు దీపం వెలిగించాడు. ఆ దీపం కాంతిలో ప్రయాణం చేస్తున్నారు. అంతలో చెట్లు కదులుతున్నాయి. ఏంటి గాలి లేదు, చెట్లెలా కదులుతున్నాయి అంటాడు బండిలో కూర్చున్న సుబ్బయ్య. సుబ్బయ్య భార్య భయపడిపోతూ కురివి దెయ్యాలొస్తున్నాయేమో అంటూ వణికిపోతుంది. అప్పుడు బండివాడు, మన దగ్గర దీపం ఉంది. దీపం ఉండగా దెయ్యాలు రావు, భయపడకండి అమ్మగారు అంటాడు. అప్పుడు సుబ్బయ్య, వద్దని చెప్పినా వినకుండా 7 వారాల నగలు అలంకరించుకుని వచ్చావు. చెట్ల మీద ఉన్నది దొంగలు కావచ్చు, నగలు ఎత్తుకు వెళ్ళిపోతారు అని భయపడతాడు. అంతలో బండి మీద రాళ్ళు పడతాయి. ఇది దొంగలి పనే అయ్యుంటుంది అని అంటాడు. అమ్మగారిని నగలిచ్చేమనండి, లేకపోతే ప్రాణాలు తీస్తారు అని ఆ బండివాడు అంటాడు. సుబ్బయ్య భార్య గడగడ భయంతో వణికిపోతారు. సడన్ గా బండి ఆగిపోతుంది. ఏమైంది అని కంగారు పడుతుంది సుబ్బయ్య భార్య. ఎద్దుల్ని ఎంత తోలినా అవి కదలవు. దూరంగా నక్కల అరుపులు, కుక్కల శోకాలు. బండి ఎదురుగా ఏదో ఆకారం ఉరికింది. దాన్ని చూసి దెయ్యం దెయ్యం అని అరిశారు. అంతలో కీచుమని ఏదో స్వరం, ఒరే సుబ్బయ్య, నీ చెల్లులింటికి వెళ్తున్నావా ఏంటి? నీ చెల్లులికి ఏం పట్టుకెళ్తున్నావురా అని అడిగింది.
ఎవరు నువ్వు అని వణికిపోతూ అడిగాడు సుబ్బయ్య. నేను సూరమ్మనిరా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదురా అంది సూరమ్మ. పూతరేకులు, సున్ని ఉండలు, అరిసెలు, పాకుండలు, జంతికలు పట్టుకెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు సూరమ్మ ఆత్మ అంటుంది, అన్నీ నీ చెల్లెలికేనా? నాకున్న 2 పిల్లలకి పంపించు అని అంటుంది. బ్రతుకు జీవుడా అనుకుంటూ అలాగే అన్నాడు సుబ్బయ్య. మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వమ్మా అని అన్నాడు. నీ చెల్లెలకి పుట్టే బిడ్డకి నా పేరు పెట్టమని చెప్పు అంది. ఎదిరిస్తే ఏం చేస్తుందో అని. అలాగే అమ్మా అని అంటాడు సుబ్బయ్య. నీకు పుట్టే బిడ్డకి కూడా నా పేరు పెట్టు అంది. అలాగే అన్నాడు సుబ్బయ్య. అప్పుడు వాళ్ళ బండి కదిలింది. ఇలాగే సూరమ్మ ఇంటా బయట ఏడిపించేది. ఆ ఊరి జనమంతా బాధపడలేక ఒక గురువుగారిని కలిసి పరిష్కారం అడుగుతారు. అప్పుడు గురువుగారు ఇలా చెప్తారు, అందరూ కలిసి సూరమ్మకి ఒక్క మాటగా చెప్పండి, నీ పిల్లల్ని అందరం బాగా చూసుకుంటాం, ప్రతిక్షణం నీ పిల్లల్ని ఆనంద పెడతాం, నీ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం అని ఊరంతా సూరమ్మకి చెప్తారు. అప్పుడు సూరమ్మ అంటుంది, నా పిల్లల అచ్చట ముచ్చట చూసుకునే అదృష్టం నాకు లేకపోయింది, నా జీవితం ముగిసిపోయింది అని పెద్ద పెద్ద శోకాలు పెట్టి రోదిస్తుంది. పొద్దున్నుండి రాత్రి వరకు రోదిస్తూనే ఉంది. దానికి తోడు కుక్కల శోకాలు, నక్కల అరుపులతో ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా మారిపోయింది. అర్ధరాత్రి అయ్యేసరికి అరుపులు, శోకాలు ఆగిపోయాయి. ఆ ఆత్మ శాంతించింది అని అనుకుంటారు ఊరి ప్రజలు. మన్నాడు గురువుగారిని కలవడానికి వెళ్తారు. ఇప్పుడు ఆ గురువుగారు చెప్తారు, మన ఊరి శివాలయంలో రుద్రాభిషేకాలు చేయండి, ఊరికి పట్టిన కీడు పోతుంది, ఆమె ఆత్మ శాంతించి మరలా తిరిగి రాదు అని చెప్తారు. ఆ ఊరి జనం గురువుగారు చెప్పినట్టే చేస్తారు. సూరమ్మ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు సూరమ్మ ఆత్మ కనబడలేదు.